ఇంకా లోతులోకి వెళ్తే కానీ దేవుడి కోసం మనం బతకలేము. మన మనసంతా డబ్బు మీద, ఆరోగ్యం మీద, ఆనందం మీద ఉంటే మనం ప్రాణం పెట్టేది ఎప్పుడండి? మనం ఆత్మల రక్షణ కోసం మన ఇల్లులు, ఊర్లు విడిచిపెట్టి అనేక ఆత్మలను రక్షించడానికి సువార్తకెళ్ళేది ఎప్పుడు? మనకు అర్థమైతే కదా! అర్థమైనప్పుడు ఎళ్తాం. అర్థం కానంత వరకు, దేవుడు మన తండ్రి అని అర్థం కానంత వరకు, మనం ఒక బాధ్యత కలిగి భక్తి చేయాలని మనకు అర్థం కానంత వరకు వస్తుంటాం, పోతుంటాం, అప్పుడప్పుడు వస్తుంటాం, ఆయన్ని దూరంగా పెడుతుంటాం, ఆయన్ని పరాయి వాడుగానే ఎంచుతుంటాం. దేవుడు నీ తండ్రి అని అర్థమైన తర్వాత ఇక ఆయనకు నువ్వు దూరంగా ఉండలేవు. దేవుడు నీ తండ్రి అని అర్థమైన తర్వాత కష్టమైనా నేను పడి నా దేవుణ్ణి, నా తండ్రిని సంతోషపెట్టాలి అనుకుంటావు. దేవుడు నాకు ఆనందం ఇవ్వలేదు, దేవుడు నాకు సంతోషం ఇవ్వలేదు అని యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అనలేదండి.